హాయ్. హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా రీసెంట్ గా 4 చేంజెస్ అప్డేట్ అయ్యాయి. ఆ 4 చేంజెస్ ఏంటో నేను మీకు చెప్తాను. ఈ షార్ట్ సేవ్ చేసుకోండి. నెంబర్ 1, క్యాష్లెస్ క్లైమ్స్. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే కొన్ని హాస్పిటల్స్ లో మనం ఎక్కడైనా అడ్మిట్ అయ్యామంటే మన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు వాళ్ళకి ఇస్తే వాళ్ళే క్యాష్లెస్ చేసేవాళ్ళు. కొన్ని హాస్పిటల్స్ వచ్చి మన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ బిల్స్ అన్ని సబ్మిట్ చేసే క్లైమ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ క్యాష్లెస్ క్లైమ్స్ కిందకి వచ్చేసాయి. నెంబర్ 2, క్లైమ్ క్లియరెన్స్ టైం. ఇప్పుడు మీరు ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోతున్నారు అనుకోండి, కొంతమంది హాస్పిటల్స్ లో చాలా సేపు కూర్చోబెడతారు, ఇంకా క్లియరెన్స్ అవ్వలేదు. కానీ ఇప్పుడు క్లైమ్ క్లియరెన్స్ టైం 3 అవర్స్. విత్ ఇన్ 3 అవర్స్ లో వాళ్ళు ఆ క్లైమ్ క్లియరెన్స్ చేశారు, మనం డిశ్చార్జ్ చేశారు. ఇంకా థర్డ్ అప్డేట్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఆయుష్. మనం యాక్చువల్ గా ఇన్ని రోజులు అలోపతి ట్రీట్మెంట్స్ మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు కొంతమంది హోమియోపతి తీసుకుంటారు, ఆయుర్వేదిక్ తీసుకుంటారు, కొంతమంది యోగాలో కూడా తీసుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ARDA వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది. నెంబర్ 4 వచ్చి వెయిటింగ్ పీరియడ్. ఏదైనా మేజర్ ఇంజరీస్ ఉంటాయి కదా, లైక్ కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, ఇలాంటివి ఏదైనా వస్తే మనం 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉండేది. అంటే 4 ఇయర్స్ తర్వాత మీకు ఏదైనా అలాంటి వస్తే అది అప్లై చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అప్లై అవుతుంది. మీరు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకోకుండా ఉంటే ఇమీడియట్ గా ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో ఒకటి తీసేసుకోండి. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ అవ్వాలి.